తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యామ్ని. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ నాయకంటి మల్లికార్జున శర్మ గారు ఉన్నారు. గురుగారితో మాట్లాడి మనకున్న సందేహాన్ని అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. నమస్కారం అమ్మ. గురుగారు, ఈ శని వక్రగతి వల్ల అండి సింహరాశి వారికి ఏ విధంగా ఉంటుందచ్చు? తప్పకుండా అమ్మ. ఓం శ్రీ గురుభ్యో నమః. సింహరాశి వాళ్ళకి ఇప్పుడు ప్రస్తుతం కుంభరాశిలో శని వక్రగతిలో ఉన్నాడు. మనకి జూన్ 30 నుంచి నవంబర్ 15వ తారీఖు వరకు కూడా 138 రోజుల పాటు శని వక్ర సంచారం చేస్తాడు. అంటే శని వక్ర సంచారం చేయటం వల్ల మరి కొన్ని రాసుల్లో కొన్ని ఫలితాలు అనేవి మారబోతున్నాయి. ఆ మారబోతున్న ఫలితాల్లో ఒక్కొక్క రాశికి ఒక్కొక్క రకమైన ఫలితం వచ్చే అవకాశం ఒకటి ఉంటుంది. దానిలో మనం ముఖ్యంగా 5 గ్రహాలకు ఎప్పుడూ కూడా కాలానుగుణంగా, అంటే మనం మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్ చేస్తే పంచాంగ గణన సూర్య సిద్ధాంతం ప్రకారంగా, అంటే దృక్ సిద్ధాంతమైన పూర్వ సిద్ధాంతమైన సూర్య సిద్ధాంతాన్ని అనుసరించే చెప్పబడింది. అయితే ఇక్కడ కొన్ని గ్రహాలకు వచ్చేటప్పటికల్లా వక్రస్థితి అనేది ఏర్పడుతుంటుంది. ఆ వక్రస్థితి ఏర్పడినప్పుడు ఈ 5 గ్రహాలకే ఉంటుంది. అంటే 5 గ్రహాల కంటే ఏంటంటే అంగారకుడు, బుధుడు, గురువు, శుక్రుడు, శని, రాహుకేతులు ఎల్లప్పుడూ వక్రస్థితిలో ఉంటారు. సూర్యచంద్రులకు ఎప్పుడు కూడా వక్రస్థితి అనేది ఏర్పడదు. ఈ వక్రగతి అంటే ఏమిటి అంటే తిరోగమనం అంటారు మరొక పేరు. దీన్నే ఇంగ్లీష్లో రెట్రోగ్రేడ్ అంటారు. ప్రస్తుతం డైరెక్ట్గా ఉన్న గ్రహం రెట్రోగ్రేడ్లోకి వెళ్ళిపోతుంది. సహజంగా గోచారరీత్యా ట్రాన్సిట్ సిస్టమ్ ప్రకారంగా మనకి 3, 6, 11 స్థానంలో శని ఉంటే సుఫలితాలు ఇస్తాడని, మిగతా స్థానాల్లో ఉంటే మిశ్రమ ఫలితాలు, మిగతా స్థానాల్లో ఉంటే అశుభ ఫలితాలు ఇస్తాడని శాస్త్రంలో వచనం. ఇది అంటే జ్యోతిష్ శాస్త్రంలో చెప్పబడింది, ఆస్ట్రాలజీలో చెప్పబడినప్పుడు ఇక్కడ ఏదైతే మనకి వక్రగతి పొందితే ఎలాంటి ఫలితాలు అనేవి చాలా మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. యాక్చువల్గా అయితే వక్రగతి మీద చాలా రీసెర్చ్ ఉంటుంది. అంటే సింహరాశి వాళ్ళకి ఎలాంటి ఫలితాలు ఉంటాయి అని చూస్తే, సింహరాశి వాళ్ళకి సహజంగా మనకి 7వ స్థానంలో శని యొక్క సంచారం. 7వ స్థానంలో శని యొక్క సంచారం అనేది 6వ స్థానం మీద పడే అవకాశాలు ఉంటాయి. అంటే వెనక్కి వెళుతుంది అని అంటే ఏమిటంటే 6వ స్థాన ప్రభావం అనేది పడుతుంది అని అర్థం. అంటే ఈ 7వ స్థానం యొక్క ఫలితం అనేది ఉండదు అని అర్థం. అంటే 6వ భావం యొక్క ఫలితం అనేది ఉంటుంది. 6వ భావం ఫలితం అనేది సహజంగా మంచి ఫలితమే సింహరాశి వాళ్ళకి. అంటే 6, 7 స్థాన అధిపతులు కూడా, వీళ్ళకి రాస్యాధిపతులు కూడా శని అయ్యాడు ఇక్కడ. అయితే ఇక్కడ ఆర్థిక స్థితిగతి అనేది బాగా మెరుగుపడుతుంది. అంటే నేను ఇందాక చెప్పినట్టుగా 3, 6, 11 స్థానాలు శని శుభాన్ని ఇస్తాడు కాబట్టి 6వ స్థానం యొక్క ప్రభావం పట్టడం వల్ల సింహరాశి వాళ్ళకు అనుకూలంగా ఉంటుంది. ఆర్థిక స్థితిగతులు మెరుగుపడే అవకాశం, స్థాయిని పెంచుకునే అవకాశం, అంటే చిన్న స్థాయి నుంచి ఉన్నత స్థాయికి ఎదిగే అవకాశాలు ఎక్కువ ఉండటం, మంచి సుపరిణామాలు రావటం, వృత్తి ఉద్యోగాల్లో హోదా పెరగటం, అంటే మనం ఏదైతే ఉద్యోగం చేస్తున్నామో దానిలో హోదా పెరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే ప్రమోషన్ రావటం, ఆ ప్రమోషన్లో పాటు స్థానచలనం జరగటం. ఇప్పుడు ఒక అసిస్టెంట్ మేనేజర్ కావటం, ఒక డిప్యూటీ మేనేజర్ కావటం, అలాంటి హోదా అనేది పెరిగే అవకాశం, స్థిరత్వం లభించడం, అంటే స్థిరమైన నిర్ణయాలు తీసుకోవటం, అలానే స్థిరమైన ఉద్యోగము, స్థిరమైన ఇల్లు, అంటే స్థిరత్వం కలిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే అనారోగ్యం నుంచి కోలుకునే అవకాశాలు కూడా ఉంటాయి వీళ్ళకి. అంటే హెల్త్ పరంగా, అంటే ఆరోగ్యం మహాభాగ్యం అన్నారు, హెల్త్ ఈజ్ వెల్త్ అన్నారు, హెల్త్ ఈజ్ గ్రేట్ ఇంపార్టెంట్ అన్నారు. అంతే, హెల్త్ అనేది చాలా ఇంపార్టెంట్. అది అంటే హెల్త్ని ఎంత ఇంపార్టెంట్గా తీసుకుంటే ఆరోగ్యం మహాభాగ్యం అన్నారు. అందులో అనారోగ్యం నుంచి కోలుకునే అవకాశాలు, ఆర్థిక సమస్యల నుంచి బయటపడే అవకాశాలు, ఫైనాన్షియల్ పరంగా ముందుకు వెళ్ళే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. దానితో పాటు నిరుద్యోగులకు ఆశించినంత ఉద్యోగం వచ్చే అవకాశాలు, అంటే నిరుద్యోగులు ఉంటారు, అన్ఎంప్లాయ్మెంట్ వాళ్ళకి ఎలా ఉంటుంది, ఉద్యోగం నుంచి తాపత్రయం అనేది ఒకటి ఉంటుంది. వాళ్ళకి మంచి ఉద్యోగం అవకాశం వచ్చే అవకాశం ఉంటుంది. విద్యార్థులకి పరీక్షల్లో, పోటీ పరీక్షల్లో కానీ మామూలుగా జనరల్కి కానీ వాళ్ళు విజయం సాధించే అవకాశం, ఏకాగ్రత కోల్పోకుండా
ఆ ఎడ్యుకేషన్ మీద కాన్సన్ట్రేషన్ చేసే అవకాశాలు మెండుగా ఉంటాయి. ఆత్మవిశ్వాసం ఒకటి పెరగటం, ఒకటి కుటుంబ సుఖం, అంటే కుటుంబంలో వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్ అనుకోవచ్చు, బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అనుకోవచ్చు, పేరెంట్స్ అనుకోవచ్చు, దాని యొక్క రిలేషన్ బాండింగ్ అనేది బాగా పెరుగుతుంటుంది, అంటే ఇంక్రీజ్ అవుతుంది. దాంతోపాటు సుఖం అలానే మీ భాగస్వామ్యంతో కొంత అనుకూలంగా ఉండటం, అంటే ఇక్కడ ఎలా ఉంటుందనంటే వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్ బాండింగ్ బాగా పెరుగుతుందని అర్థం. ఆ బాండింగ్తో పాటే చికాకులు కూడా కలుగుతుంటాయి ఇక్కడ. కుటుంబ సమస్యలు అంటే ఏమిటంటే ఒక భార్యాభర్తలు ఇద్దరు కూడా కొట్టుకొని అరుచుకొని మళ్ళీ దగ్గరకు వస్తారు. అంటే మనం అనుకుంటాం ఎంతోమంది కొట్టుకుంటుంటారు, కొట్టుకున్న తర్వాత మళ్ళీ వాళ్ళ యొక్క ప్రేమ అనేది డెవలప్మెంట్ అవుతుంటుంది, అలాంటి ఇంక్రీజ్ అవుతుంటుంది. అంటే చిన్న చిన్న విషయాలు అరుచుకుంటారు, మళ్ళీ నవ్వుకుంటారు, మళ్ళీ హ్యాపీగా ఫీల్ అవుతారు. అంటే 2 రకాల మిశ్రమైన ఫలితాలు ఉంటాయి వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్లో. అలానే పని రంగంలో మార్పులు, అధిక శ్రమ పట్టడం ఒకటి, అలా అధిక శ్రమతో పాటు పేరెంట్స్ యొక్క సపోర్ట్, లాభాలు బాగా పెరిగే అవకాశం ఉంటుంది. ఉద్యోగంలో అధికారుల యొక్క మద్దతు, అంటే భాగస్వామ్య వ్యాపారంలో కింద ఉండేవాళ్ళు యజమానికి సపోర్ట్ చేస్తారు, పార్ట్నర్షిప్ వాళ్ళు సపోర్ట్ చేస్తారు. అలానే మనం ఏదైతే జాబ్ చేస్తున్నామో ఆ జాబులో కూడా సపోర్ట్ చేసే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అలానే డబ్బులు పెరిగే అవకాశం ఉన్నాయి, అంటే ఆదాయం అనేది ఇంక్రిమెంట్ అవుతుంది, అంటే చాలా మంచి ఫలితాలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి వీళ్ళకి. అంటే సప్తమ ఫలితం అనేది షష్టమంలోకి వస్తుంది ఇక్కడ వక్రగతి పొందటం వల్ల. అందులో షష్టం మీద ప్రభావం అనేది సూచిస్తుంటుంది. అందువల్ల 6వ స్థానం మంచిది కాబట్టి చాలా మంచి జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అలానే సంతోషం, మానసికంగా ఉండే బాధలు తగ్గుతాయి, వృత్తిలో పురోగాభివృద్ధి, అలానే వ్యాపారంలో లాభాలు, నిలిచిపోయిన పనులన్నీ పూర్తిగా మళ్ళీ స్టార్ట్ కావటం ఒకటి, ఏదైతే పెండింగ్ ప్రాజెక్టులు ఉన్నాయో మళ్ళీ స్టార్ట్ అయ్యే అవకాశాలు, వైవాహిక జీవితంలో కూడా సమస్యలు తొలగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే వైవాహిక జీవితంలో కొన్ని సమస్యలు ఉంటాయి వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్లో, అలాంటివన్నీ కూడా సమస్యలు తొలగిపోయే అవకాశాలు ఉంటాయి, దూర ప్రయాణాలు చేసే అవకాశాలు ఉంటాయి. కాబట్టి సింహరాశి వాళ్ళకి టోటల్గా 99% బాగుంటుంది, ఎవ్రీథింగ్ విల్ బి ఓకే అని చెప్పుకోవచ్చు. అంటే పరిహారం ఏ విధంగా చేసుకుంటే మంచిది? పరిహారం వచ్చేటప్పటికల్లా ఓం నమో నారాయణాయ నమః అనే మంత్రాన్ని చదువుకుంటే చాలు. చక్కగా సింహరాశి వాళ్ళ యొక్క పనులు వాళ్ళు చేసుకుని ముందుకు వెళ్తే భగవంతుడి యొక్క ఆశీర్వచన ఉండే అవకాశం ఉంటుంది, విద్యార్థులకు అనుకూలంగా ఉంటుంది, అలానే స్త్రీలకు కూడా చక్కగా బాగుంటుంది, ఆడపిల్లలకు కూడా వివాహం కానీ ఆడపిల్లలకు కూడా చాలా మంచి జరుగుతుంది. వాళ్ళ యొక్క ప్రయత్నాలు చేసుకొని చక్కగా వాళ్ళు ఏదైతే కుటుంబానికి ఆడపిల్లలు తోడ్పడుతున్నారో స్త్రీలు కానీ వాళ్ళు ముందుకు వెళ్తే సింహరాశి వాళ్ళందరికీ కూడా చాలా అనారోగ్య సమస్యలు కూడా తగ్గి ఆత్మవిశ్వాసంతో వీళ్ళు ముందుకు వెళ్తే చక్కని ఫలితాలు జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుందమ్మా. మంచి పరిహారం తెలియజేశారు గురుగారు, ధన్యవాదాలు మీకు. నమస్కారం. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.